నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. తాజాగా ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వే రిపోర్ట్ అయితే మన దగ్గర ఉంది. ఇందులో భాగంగా మనం తూర్పుగోదావరి జిల్లా కానీ చూసినట్లయితే ఈ తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు అయితే వస్తాయి. అందులో మొదటగా తుని నియోజకవర్గం కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ మొత్తం 1724 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 948, టీడీపీ జనసేన 751 అండ్ అదర్స్ వచ్చేసి 25 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 55.0, టీడీపీ జనసేన 43.6 అండ్ అదర్స్ వచ్చేసి 1.5% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ తుని నియోజకవర్గంలో 11.4% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత ప్రతిపాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1464 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 642, టీడీపీ జనసేన 768 అండ్ అదర్స్ వచ్చేసి 54 మంది అయితే ఉన్నారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 43.9, టీడీపీ జనసేన 52.5 అండ్ అదర్స్ వచ్చేసి 3.7% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో 8.6% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత పిఠాపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2109 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 965, టీడీపీ జనసేన పార్టీలకు 1048 అండ్ అదర్స్ వచ్చేసి 96 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 45.8, టీడీపీ జనసేన 49.7 అండ్ అదర్స్ వచ్చేసి 4.6% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పిఠాపురం నియోజకవర్గంలో 3.9% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1716 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 769, టీడీపీ జనసేన 872 అండ్ అదర్స్ వచ్చేసి 75 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 44.8, టీడీపీ జనసేన 50.8 అండ్ అదర్స్ వచ్చేసి 4.4% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 6.0% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత పెద్దాపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2124 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 875, టీడీపీ జనసేన పార్టీలకు 1165 అండ్ అదర్స్ వచ్చేసి 24 మంది అయితే ఉన్నారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 41.2, టీడీపీ జనసేన 54.8 అండ్ అదర్స్ వచ్చేసి 4.0% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో 13.7% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత అనపర్తి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1750 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 1042, టీడీపీ జనసేన పార్టీలకు 615 అండ్ అదర్స్ వచ్చేసి 93 మంది అయితే ఉన్నారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 59.5, టీడీపీ జనసేన 35.1 అండ్ అదర్స్ వచ్చేసి 5.3% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ అనపర్తి నియోజకవర్గంలో 24.4% లీడ్తో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే లీడ్లో ఉంది. తర్వాత కాకినాడ సిటీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1770 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 498, టీడీపీ జనసేన పార్టీలకు 1185 అండ్ అదర్స్ వచ్చేసి 87 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 28.1, టీడీపీ జనసేన 66.9 అండ్ అదర్స్ వచ్చేసి 4.9% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ కాకినాడ సిటీ నియోజకవర్గంలో 38.8% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత రామచంద్రాపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1585 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 645, టీడీపీ జనసేన 856 అండ్ అదర్స్ వచ్చేసి 84 మంది అయితే ఉన్నారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 40.7, టీడీపీ జనసేన 54.0 అండ్ అదర్స్ వచ్చేసి 5.3% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో 13.3% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత ముమ్మిడివరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1828 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 786, టీడీపీ జనసేన పార్టీలకు 978 అండ్ అదర్స్ వచ్చేసి 64 మంది అయితే ఉన్నారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 43.0, టీడీపీ జనసేన 53.5 అండ్ అదర్స్ వచ్చేసి 3.5% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో 10.5% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత అమలాపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1463 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 543, టీడీపీ జనసేన పార్టీకి 872 అండ్ అదర్స్ వచ్చేసి 48 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారం కానీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 37.1, టీడీపీ జనసేన 59.6 అండ్ అదర్స్ వచ్చేసి 3.3% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ అమలాపురం నియోజకవర్గంలో 22.5% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత రాజోలు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1938 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 875,
టీడీపీ జనసేన పార్టీలకు 967 అండ్ అదర్స్ వచ్చేసి 96 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 45.1, టీడీపీ జనసేన పార్టీకి 49.9 అండ్ అదర్స్ వచ్చేసి 5.0% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ రాజోలు నియోజకవర్గంలో 4.7% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1757 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 684, టీడీపీ జనసేన పార్టీలకు 1025 అండ్ అదర్స్కి వచ్చేసి 48 మంది సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 38.9, టీడీపీ జనసేన 58.3 అండ్ అదర్స్ వచ్చేసి 2.7% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ పి గన్నవరం నియోజకవర్గంలో 19.4% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత కొత్తపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1677 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 786, టీడీపీ జనసేన పార్టీలకు 824 అండ్ అదర్స్ వచ్చేసి 67 మంది అయితే ఉన్నారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 46.9, టీడీపీ జనసేన పార్టీలకు 49.1 అండ్ అదర్స్కి వచ్చేసి 4.0% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ కొత్తపేట నియోజకవర్గంలో 2.3% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మండపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1839 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 986, టీడీపీ జనసేన పార్టీలకు 789 అండ్ అదర్స్ వచ్చేసి 64 మంది అయితే ఉన్నారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 53.6, టీడీపీ జనసేన పార్టీలకు 42.9 అండ్ అదర్స్ వచ్చేసి 3.5% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ మండపేట నియోజకవర్గంలో 10.7% లీడ్తో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత రాజానగరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1840 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 785, టీడీపీ జనసేన పార్టీలకు 968 అండ్ అదర్స్కి వచ్చేసి 87 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 42.7, 52.6% టీడీపీ జనసేన, 4.7% వచ్చేసి అదర్స్ అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ రాజానగరం నియోజకవర్గంలో 9.9% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత రాజమండ్రి సిటీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1717 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 678, టీడీపీ జనసేన పార్టీలకు 952 అండ్ అదర్స్ వచ్చేసి 87 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 39.5, టీడీపీ జనసేన పార్టీలకు 55.4 అండ్ అదర్స్ వచ్చేసి 5.1% అయితే ఉన్నారు. ఓవరాల్గా ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 16.0% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1840 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 854, టీడీపీ జనసేన పార్టీలకు 921 అండ్ అదర్స్కి వచ్చేసి 65 మంది సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి 46.4, టీడీపీ జనసేన పార్టీలకు 50.1 అండ్ అదర్స్కి వచ్చేసి 3.5% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 3.6% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత రంపచోడవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1642 శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 895 మంది, టీడీపీ జనసేన పార్టీలకు 678 అండ్ అదర్స్కి వచ్చేసి 69 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి 54.5, టీడీపీ జనసేన పార్టీలకు 41.3 అదర్స్కి వచ్చేసి 4.2% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ రంపచోడవరం నియోజకవర్గంలో 13.2% లీడ్తో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత జగ్గంపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2160 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 954, టీడీపీ జనసేన పార్టీలకు 1143 అండ్ అదర్స్కి వచ్చేసి 63 మంది అయితే సపోర్ట్ చేశారు. దీనిని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 44.2, టీడీపీ జనసేన పార్టీలకు 52.9 అండ్ అదర్స్కి వచ్చేసి 2.9% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో 8.8% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. టోటల్గా ఈ తూర్పుగోదావరి జిల్లాలో అయితే 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 19 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంటే మిగతా 15 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. థ్యాంక్ యూ.